శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున అనగా శ్రావణ పౌర్ణమి రోజున రెండవ చంద్రగ్రహణం అయితే రాబోతుందండి. అదే రోజున మనము రాఖీ పండుగనైతే జరుపుకుంటాము. అయితే ఈ చంద్రగ్రహణము మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఏ ఏ ప్రాంతాల్లో ఈ గ్రహణం సంభవిస్తుంది, సూతక నియమాలు ఎవరెవరు పాటించాలి, ఈ గ్రహణం ఏ రాశిలో సంభవించబోతోంది, గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ గ్రహణ సమయంలో రాఖీ కట్టుకోవచ్చా లేదా, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియో ద్వారా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఖగోళ శాస్త్ర ప్రకారం మనకి ప్రతి సంవత్సరం కూడా 4 గ్రహణాలు అయితే ఏర్పడతాయండి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. సూర్యగ్రహణాలు అమావాస్య రోజున, చంద్రగ్రహణాలు పౌర్ణమి రోజున అయితే సంభవిస్తాయండి. అయితే ఈ సంవత్సరం మనకి ఇప్పటికే 2 సూర్యగ్రహణాలు అలాగే 1 చంద్రగ్రహణం అయితే రావటం జరిగిందండి. ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున అంటే శ్రావణ పౌర్ణమి రోజున మనకి రాబోయేది 2వ చంద్రగ్రహణం అండి. ఇదే మనకి ఈ సంవత్సరం రానున్న చివరి గ్రహణము. అయితే ఈ గ్రహణము మన భారత కాలమాన ప్రకారము ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఏ రాశిలో ఈ గ్రహణం సంభవించబోతోంది, ఈ గ్రహణం ఏ ప్రాంతాల్లో సంభవిస్తోంది, సూతకాలం ఎవరెవరు పాటించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారము గ్రహణాలు అశుభంగా పరిగణించబడతాయి. గ్రహణం సమయంలో చాలామందికి ప్రతికూల ప్రభావం పడుతుందని, జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. శాస్త్రీయపరంగా కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు, చంద్రుడు, భూమి మధ్య మార్పు మాత్రమే ఈ గ్రహణము. అయితే ఈ సందర్భంగా ఈ ఏడాది ఏర్పడే 2వ చంద్రగ్రహణము పట్టువిడుపు సమయాలు, దాని ప్రభావం ఎవరిపై ఉంటుంది, గ్రహణ సమయంలో రాఖీ కట్టచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఏడాదిలో రానున్న 2వ మరియు చివరి చంద్రగ్రహణము ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున అనగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్ల పౌర్ణమి రోజున ఈ 2వ చంద్రగ్రహణం అయితే రాబోతుంది. ఈ గ్రహణము పాక్షిక చంద్రగ్రహణం అండి. ఈ గ్రహణం మనకి కుంభరాశిలో అయితే సంభవిస్తుంది. అయితే భారత కాలమాన ప్రకారము ఈ చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు 28వ తేదీ ఉదయం 8:03 ఈ గ్రహణం అయితే ప్రారంభమవుతుందండి. ప్రారంభమయ్యి 11:22 వరకు ఈ గ్రహణం అయితే ఉండబోతోంది. భారత కాలమాన ప్రకారము ఉదయం పూట గ్రహణం సంభవించడం కారణంగా దీన్ని భారతదేశంలో చూడలేమని నిపుణులైతే చెబుతున్నారు. కాబట్టి ఈ పాక్షిక చంద్రగ్రహణము భారతదేశంలో అయితే కనిపించదండి. కాబట్టి భారతదేశంలో నివసించే ప్రజలు ఎటువంటి గ్రహణ నియమాల్ని పాటించవలసిన అవసరం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి గ్రహణ నియమాలని పాటించవలసిన అవసరం లేదండి. ఎటువంటి సూతక నియమాలు అనేవి వర్తించవు. ఈ గ్రహణం సంభవించే ప్రాంతాలు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాలలో ఎవరైనా సరే మన భారతీయులు నివసిస్తున్నట్లయితే వారు తప్పనిసరిగా గ్రహణ నియమాలను పాటించాలి. గర్భిణీ స్త్రీలు కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అయితే ఈ ఏడాది 2వ చంద్రగ్రహణం మరియు రాఖీ పండుగ రెండూ కూడా ఒకే తేదీన రావటం వల్ల చాలా మందిలో చాలా సందేహాలు అయితే ఉంటున్నాయండి. ఈ రోజు అసలు రాఖీ పండుగను జరుపుకోవచ్చా, సోదరునికి రాఖీ కట్టవచ్చా గ్రహణ సమయంలో అనేది చాలా మందిలో సందేహం అయితే ఉంటుందండి. దీని గురించి పండితులు ఏమని సూచిస్తున్నారని అంటే, మన దేశంలో గ్రహణం సంభవించడం లేదు కాబట్టి మనకి సూతక నియమాలు అనేవి వర్తించవు. కాబట్టి ఈ రోజున రాఖీ పౌర్ణమి పండుగను యథావిధిగా జరుపుకోవచ్చని పండితులైతే చెబుతున్నారండి. అయితే రాఖీ కట్టే సమయంలో భద్రకాలము అలాగే రాహుకాలం లాంటివి లేకుండా చూసుకొని జాగ్రత్తలు తీసుకొని రాఖీ కట్టమని పండితులైతే సూచిస్తున్నారు. సో ఇదండి ఇవాళ వీడియో. ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున రాబోతున్నటువంటి 2వ చంద్రగ్రహణం గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలన్నా కూడా నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.